1818 మిర్రర్ అవర్ ఏంజల్ నెంబర్ రెగ్యులర్ గా కనిపిస్తే ఏదైనా కారణం ఉంటుందా? యూనివర్స్ కనెక్షన్ తర్వాత 1818 నెంబర్ కనిపించినప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ నెంబర్ అసలు ఎందుకు కనిపిస్తుంది? ఆ నెంబర్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి? ఇలాంటి విషయాలన్నిటిని తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరికైతే 1818 నెంబర్ రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుందో, అసలు మిమ్మల్ని వదలకుండా వెంటాడుతూ ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత తెలియకుండానే కొన్నిసార్లు ఏంజల్స్ నెంబర్స్ అనేవి డిఫరెంట్ నెంబర్స్ అనేవి రిపీటెడ్ గా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి. అంటే నెంబర్స్ ద్వారా విశ్వం నుండి వచ్చే సంకేతాలని మీరు తెలుసుకోవాలి అని ఆ విధంగా నెంబర్స్ కనిపించడం అనేది జరుగుతుంది. చాలా ఏంజల్స్ నెంబర్స్ గురించి మీనింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మన ఛానల్లో చాలా వీడియోస్ ని షేర్ చేశాను అంతకు ముందే. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు, 1818 నెంబర్ కి ఏదైనా మీనింగ్ ఉంటుందా? ఉంటే అది ఏంటి? అది కనిపిస్తున్నప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏంజల్స్ నెంబర్స్ అనేవి మీకు ముందు కనిపించిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అది మీకు సంకేతంగా ఉంటుంది. కానీ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నాకు సక్సెస్ వస్తుంది అని అనుకుని మీరు రిలాక్స్ అయిపోతే మాత్రం వాటి వల్ల ఏ విధమైన రిజల్ట్ ఉండదు. సో అందుకని నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు కారణాలు తెలుసుకుని వాటికి మీరు ఏం చేయాలో అవి చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న సక్సెస్ అనేది వస్తుంది. సో దీన్ని గమనించండి. ఈ నెంబర్ గురించి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్నాను. 1818 నెంబర్ ని మిర్రర్ అవర్ నెంబర్ అంటారు. ఏంజల్ నెంబర్ లో ఈ మిర్రర్ అవర్ నెంబర్ అనేది అంటే 18 మళ్ళీ రెండోసారి రిఫ్లెక్ట్ అవుతూ మీకు కనిపించడం అనేది ఒక గుడ్ సైన్. యూనివర్స్ మీకు తెలియజేస్తున్న ఒక సంకేతమే. అయితే ఈ నెంబర్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. 8 అనేది మనకి ఇన్ఫినిటీ ఎనర్జీస్ ని సూచిస్తూ ఉంటే, అష్టైశ్వర్యాల్ని సూచిస్తూ ఉంటే, 1 నెంబర్ అనేది మీకు ఒక లీడర్ క్వాలిటీని అలాగే మీ జీవితంలో సక్సెస్ అవబోతున్న విషయాల్ని తెలియజేయడానికి ఇవి రెండు కలిపి డబుల్ గా రిఫ్లెక్ట్ అవినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పీక్ లో ఉన్నాయి అని అర్థాన్ని తెలియచేయడానికి ఈ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే 1818 నెంబర్ అనేది నాన్ స్టాప్ గా మీరు వద్దు అనుకున్నా గానీ రిపీటెడ్ గా మళ్ళీ అదే నెంబర్ మళ్ళీ కనిపిస్తూ ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మీ జీవితం అనేది గతానికి సంబంధించి ఎనర్జీస్ ని మీరు వదిలేశారు. భవిష్యత్తు మీద మీరు అధికంగా ఫోకస్ చేస్తున్నారు. దానితో పాటు స్పిరిచువల్ గా కూడా మీరు ఒక గుడ్ కనెక్షన్ తీసుకున్నారు. మీ మెంటల్ గా కూడా మీ స్టెబిలిటీ అనేది పెరిగింది. మీరు చేస్తున్న పనులు అవి ఏవైనా గానీ మీరు యాక్షన్స్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం. ఆలస్యం చేయకుండా ఇప్పటికే మీ జీవితంలో మీరు ఏవైతే డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారో, ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి అని సంకేతంగా యూనివర్స్ నుంచి ఈ 1818 నెంబర్ కనిపించడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ నెంబర్ మీరు యాక్షన్స్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు మిమ్మల్ని వదలకుండా వెంటాడుతూ ఉంటుంది. మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే గ్రేట్ థింగ్స్ ని అచీవ్ చేయబోతున్నారో వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ 1818 నెంబర్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అబండెన్స్ కి, మనీ కనెక్షన్ కి, మనీ ఫ్లోయింగ్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఎనర్జీ హై పవర్ ఉన్న నెంబర్. ఈ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు మీరే మోటివేట్ అవ్వడం గానీ లేదా వేరే వ్యక్తుల యొక్క మోటివేషన్ మీకు అందుతూ మీరు ఎక్కడ డౌన్ అవ్వకుండా మీరు ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం గానీ జరుగుతూ ఉంటుంది. ఈ 1818 నెంబర్ అనేది మిర్రర్ అవర్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతూ మీ లైఫ్ లో రిపీటెడ్ గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎంత పెద్ద డిఫికల్టీస్ లో ఉన్నా గానీ మీకు స్కిల్స్ లేకపోయినా గానీ మీకు మాత్రం పాజిటివ్ రిజల్ట్ వచ్చే విధంగా విశ్వం అనేది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పెద్ద అచీవ్మెంట్స్ ని కూడా మీరు రీచ్ అయ్యే అంత క్యాపబిలిటీ, ఆ ఎబిలిటీ అనేది మీలో పెరుగుతుంది. మనీ కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్, ఒక అలైన్మెంట్, ఒక ఫ్రీక్వెన్సీ అనేది మీ జీవితంలో ఆల్రెడీ మొదలయ్యింది. అలా మొదలైన దానికి మీరు లేట్ చేయకుండా మీరు
మీరు చేయాలి అనుకుంటున్న పనుల్ని వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళిపోతూ మీ సక్సెస్ ని మీరు రిసీవ్ చేసుకోండి అని సంకేతంగా ఈ 1818 నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 1818 నెంబర్ కనిపించిన వాళ్ళకి మాత్రమే నేను చెప్పే మాటలు అనేవి అర్థమవుతాయి. సో మీకు ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ నెంబర్ కనిపించకుండా కనిపిస్తుందేమో అని చెప్పి వెతికే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ఆల్రెడీ సంకేతంగా మీకు యూనివర్స్ రిపీటెడ్ గా మీకు ఈ మిర్రర్ అవర్ ని చూపిస్తూ ఉంటే మీరు సింక్రోనైజేషన్ కనెక్షన్ లో ఉండడం వల్ల ఈ 1818 నెంబర్ అనేది రిపీటెడ్ గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఒక పాజిటివ్ సంకేతంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడానికైనా ఎలాంటి డిఫికల్టీస్ వస్తున్నా గానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. ఆ ఎబిలిటీ అనేది మీకు పనిచేస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. మీరు అనుకున్న పనుల్ని అచీవ్ చేయడానికి అవసరమైన యాక్షన్స్ ని మీరు తీసుకోవడం మొదలు పెట్టండి. ఈ 1818 నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ నేను ఒక 2 విషయాలను చెప్తున్నాను. ఇవి మీరు గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా ఇవి మీ మైండ్ లో పెట్టుకుని ఫాలో అవ్వండి. ఒకటి, పీపుల్ ప్లీజింగ్ అనేది స్టాప్ చేసేయాలి. అంటే మీరు ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే వ్యక్తులు ఉంటారో లేదా ఎవరైతే మిమ్మల్ని లెక్క చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తుల్ని అదే పనిగా బ్రతిమాలుతూ మీ పనులకి పని చేయమని ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎట్ ద సేమ్ టైం మీకు అవసరమైతే మీకు ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని రిక్రూట్ చేసుకునైనా ఒక యూనిటీతో ఎంప్లాయ్మెంట్ కనెక్షన్ తీసుకుని వర్క్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఫేవర్ గా ఉన్న వ్యక్తులతోటి కనెక్ట్ అవ్వి వర్క్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. లేదా మీరే ఆ వర్క్ కుదిరితే చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్న వ్యక్తులు వెనక పడుతూ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇదే సిచ్యువేషన్ లో చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ కేర్ ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఒకరిని రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ అని బ్రతిమాలుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇదొకటి చేయండి. అలాగే ఇంకొకటి, మీకు మీరు నెగటివ్ గా సెల్ఫ్ టాక్ చేసుకోవడం. ఎవరైతే 1818 నెంబర్ కనిపిస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ మనీ ఫ్రీక్వెన్సీ అలాగే మీ స్పిరిచువల్ కనెక్షన్ మీ వైబ్రేషన్ చాలా హై స్టేజ్ కి వెళ్ళాయని అర్థం. అలా ఉన్నప్పుడు మీరు గనక మిమ్మల్ని మీరు సెల్ఫ్ టాక్ చేసుకున్నారు అంటే, మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు అంటే అది మీకు చాలా ఆటంకంగా మారుతుంది. మీరు యాక్షన్స్ తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుపడుతూ ఉంటుంది. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది. సో అందుకని మీకు ఫేవర్ గా లేని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ సమయాన్ని వేస్ట్ చేయడము లేదా మీకు మీరే నెగిటివ్ గా మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేయడము, ఈ రెండు కూడా 1818 నెంబర్ కనిపిస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని చేయొద్దు. అక్కడే మీరు చాలా వరకు స్ట్రక్ అయిపోతారు. ఈ 2 విషయాల్లో గనక మీరు కేర్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే 1818 నెంబర్ మీకు మంచి రిజల్ట్ ని ఇచ్చే విధంగా మీకు ప్రేరేపణ క్రియేట్ చేస్తూ ఉంటుంది. భవిష్యత్ ని మీరు అనుకున్నట్లుగా మీరు డిజైన్ చేసుకుని అచీవ్ చేయగలుగుతారు. సో అందుకని 1818 నెంబర్ కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని నేను మీకు చెప్పిన విషయాలు రెండిట్లో కేర్ తీసుకోండి. అలాగే 1818 నెంబర్ ఎంత మందికి కనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. 1818 నెంబర్ ఎందుకు కనిపిస్తుందో అర్థం కాని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది మీరు చేసే లైక్ వల్ల. అలాగే మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ని నేను షేర్ చేస్తూ మీకు వస్తున్న డౌట్స్ ని క్లియర్ చేస్తూ ఇప్పటికే చాలా వీడియోస్ ని చేశాను, ముందు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. రీసెంట్ గా నేను ఒక ఫ్రీ క్లాస్ ని కండక్ట్ చేశాను 5th, 6th, 7th డేట్స్ లో. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ని నేర్చుకుని ఎన్నో డౌట్స్ ఎంతో మంది క్లియర్ చేసుకున్నారు. ఒకవేళ మీకు కూడా ఆ ఫ్రీ క్లాస్ వినాలి అని అనిపిస్తే మీరు మాకు మెసేజ్ చేయండి కింద కనిపిస్తున్న నెంబర్ కి. మీకు ఫ్రీ క్లాసుల యొక్క లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. మిస్ అవిన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే కమింగ్ డేస్ లో March 14th నుంచి మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని ఒక బ్యూటిఫుల్ 28 days క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఆ క్లాస్ లో మనీ మెడిటేషన్స్ పర్టికులర్ గా మీ ఎనర్జీస్ అనేవి హైకి వెళ్లే విధంగా గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హోపోనోపోనో ప్రాక్టీస్, EFT ప్రాక్టీస్, చక్రాస్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. March 14th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆ క్లాసెస్. మార్నింగ్ 4:30 to 5:30 టైమింగ్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.